హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. ఈరోజు మన డైరీలో రెసిపీ ఏంటంటే హోటల్ స్టైల్లో పర్ఫెక్ట్ మైసూర్ బోండాలు అయితే ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. జనరల్గా మనం బయట హోటల్లో తిన్నప్పుడు మంచి షేప్లోను అలాగే సూపర్ టేస్టీగా ఉంటాయి కదా. కానీ మనం ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు లోపల పిండి పిండిగాను అలాగే షేప్లెస్గాను వస్తూ ఉంటాయి కదా. సో అలా రాకుండా ఉండాలి అంటే మనం కొన్ని చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వాలండి. ఇలా కొన్ని టిప్స్ అయితే ఫాలో అయ్యి మనం తయారు చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ బోండాలు అయితే మంచి షేప్లోను అండ్ మంచి టేస్టీగాను వస్తాయి. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఈ పర్ఫెక్ట్ బోండా రెసిపీ అయితే ఎలా తయారు చేసుకోవాలని వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోండి. ఆ బౌల్ కూడా వెడల్పుగా ఉండేది తీసుకోండి, ఎందుకంటే మనం పిండి కలుపుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. అందులోకి 1 కప్పు వరకు పెరుగుని తీసుకోండి. పుల్లటి పెరుగు అయితే ఇంకా బెటర్ అండి. పుల్లటి పెరుగు లేదు అంటే ఫ్రెష్ పెరుగైనా పర్వాలేదు. ఇలా పెరుగు తీసుకున్న తర్వాత మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో బీట్ చేసుకోండి, లేదంటే స్పూన్తో అయినా సరే ఇలా బీట్ చేసుకోండి. ఈ విధంగా మనకి పెరుగు అనేది క్రీమీ టెక్స్చర్లో రావాలి. క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఒక 2 మినిట్స్ పాటు ఇలా బీట్ చేసుకోండి. బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడాని యాడ్ చేసుకోండి. మనకి పర్ఫెక్ట్ బోండాలు రావడానికి ఈ వంట సోడా అనేది చాలా హెల్ప్ చేస్తుందండి. అందుకనే కొంచెం ఎక్కువగానే పడుతుంది. 1/2 టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి. తర్వాత మనం 1 కప్పు పెరుగుని తీసుకున్నాం కదా, తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు మైదా పిండిని యాడ్ చేస్తాము. దానికి కూడా సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. సాల్ట్ అలాగే వంట సోడా కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు అయితే విస్కర్తో బీట్ చేయండి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత పెరుగు వంట సోడా రియాక్ట్ అయ్యి ఇలా మనకి బబుల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకోండి. మీరు బోండాలు అనేది మైదా పిండితోనూ చేసుకోవచ్చు, అలాగే గోధుమ పిండితోనూ చేసుకోవచ్చండి. కానీ బోండాలు పర్ఫెక్ట్గా రావాలంటే మనకి మైదా పిండితోనే మంచి టేస్టీగాను అండ్ మంచి క్రిస్పీగాను వస్తాయి. నేనైతే మైదా పిండితో చూపిస్తున్నానండి. 1 కప్పు పెరుగుకి 1 కప్పు మైదా పిండి అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం అలాగే పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా పేస్ట్ లాగైనా వేసుకోవచ్చు, లేదంటే మీకు పీసెస్లా తగలాలి అనుకుంటే పచ్చిమిర్చి అలాగే అల్లం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక 3 రెమ్మలు కరివేపాకు అయితే వాష్ చేసుకొని ఇలా సన్నగా తరిగి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ పెరుగుతోనే మైదా పిండిని బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు రిఫైన్డ్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనం వాటర్ కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి, ఒక్కసారిగా పోసేయకండి. ఈ వాటర్ కూడా వేడి నీళ్ళండి. ఇవి వేడి నీళ్ళు పోసుకుంటే మనకి బోండా అనేది క్రిస్పీగా వస్తుంది. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ వాటరు ఈ విధంగా కలుపుకోండి. చూడండి, పిండి అనేది మనకి ఇలా సాగాలన్నమాట. ఈ విధంగా వచ్చేలాగా ఒక 5 మినిట్స్ పాటు కలుపుకోండి. మనం పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకి బోండాల టెక్స్చర్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుందండి. సో ఇలా కలుపుకున్న తర్వాత దీనిని మినిమం ఒక 1 అవర్ పాటు నానాలండి. మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. 1 అవర్ తర్వాత
తీసి చూస్తే ఇలా ఉంది చూడండి మన పిండి అయితే. ఇప్పుడు దీనిని ఏమాత్రము కదపకుండా జస్ట్ మన చేతిని వాటర్తో తడి చేసుకొని కొంచెం కొంచెంగా పిండిని తీసుకోండి. ఈ విధంగా కొంచెం కొంచెంగా తీసుకున్న తర్వాత వేడి వేడి నూనెలో వేయాలండి. బోండాలకి ఎప్పుడైనా సరే ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఈ బోండాలు అనేవి వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా కొంచెం కొంచెం పిండిని తీసుకొని వేసుకోండి. మీకు త్వరగా డ్రాప్ అవ్వట్లేదు, సాగుతుంది అనుకుంటే మళ్ళీ ఒకసారి చేతిని తడి చేసుకోండి. ఇలా బోండాలు నూనెలో వేయడం అయిపోయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. బోండాలు ఈ వేడి నూనెలో వేయడం వల్ల వాటంతట అవే పొంగి పైకి వచ్చేస్తాయి. అలాగే కింద కాలిన తర్వాత వాటంతట అవే టర్న్ అయిపోతాయి. మనం ఏమాత్రం కదిపించకూడదు వెంటనే. ఇలా మొత్తం టర్న్ అయిన తర్వాత మనం గరిటెతో ఒకసారి కలుపుకుంటూ పైన ఈ విధంగా నేను చూపించిన విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల బోండాలన్నీ కూడా ఈవెన్ కలర్లో వస్తాయి, ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఇలా బోండాలను ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు వీటిని తీసేసుకోండి. చూడండి బోండాలు మంచి కలర్లో వచ్చాయి, అలాగే మంచి షేప్లో కూడా ఉన్నాయి. అలాగే నేను మిగిలిన పిండి అంతా కూడా వేసేసాను. డ్రాప్ చేసే విధానం ఎలా అయినా సరే, మనం ఎలా డ్రాప్ చేసినా సరే పిండిని అవి రౌండ్ షేప్లోకి వచ్చేస్తాయండి. పిండి మనం సరైన కన్సిస్టెన్సీలో కలుపుకుంటే. వీటిని మరీ డార్క్ కలర్ రానివ్వకండి, లైట్ గోల్డెన్ కలర్లో ఉన్నప్పుడే తీసేసుకోండి. ఈ మైసూర్ బోండాల్ని కొత్తగా చేసుకునే వాళ్ళు పర్ఫెక్ట్ షేప్ రావట్లేదని ఫీల్ అవ్వకండి. ఇలా 1-2 సార్లు ట్రై చేస్తే మంచి షేప్లో వచ్చేస్తాయండి. ఇలా ఇవి కూడా తీసేసుకున్న తర్వాత నాకు ఇంకొంచెం పిండి మిగిలింది. వాటితో చిట్టి చిట్టి బోండాలు కూడా వేసేసాను అనమాట. సో ఇప్పుడైతే మన హోటల్ స్టైల్ పర్ఫెక్ట్ బోండా రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, అలాగే చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.